నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడే మనకు టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ రిలీజ్ ద్వారా ఈ నెల మార్చి 25 అలాగే 30వ తారీఖు సంబంధించి కొన్ని దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలు, సేవలు రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటన అయితే రావటం జరిగింది. దయచేసి ఈ నెల మార్చిలో వచ్చే వాళ్ళందరూ ఇది తప్పకుండా చూడాల్సిందిగా నా విన్నపము. అయితే ఆ ప్రెస్ రిలీజ్ ఏమిటో ఒకసారి మీకు నేను చదివి వినిపిస్తాను. మార్చి 25 కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అలాగే మార్చి 30న ఉగాది పండుగ సందర్భంగా టీటీడీ వారు కొన్ని డీటెయిల్స్ మనందరికీ కూడా వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ నెల 30న ఉగాది పండుగ కాబట్టి మీ అందరికీ కూడా 25వ తారీఖున తిరుమల కొండపైన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. అనగా గుడి లోపల అంతా కూడా ప్రాంగణము మొత్తం కూడా క్లీన్ చేస్తారనమాట. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే మీనింగ్ అది. అయితే ఈ కారణంగా మంగళవారం శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టాదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా మార్చి 30 ఆదివారం నాడు శ్రీవారి ఆలయంలో ఉగాది పురస్కరించుకుంటాము కాబట్టి సహస్ర దీపాలంకరణ సేవ మినహా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయటం జరిగింది. మార్చి 25 మరియు 30 తేదీల్లో ప్రోటోకాల్ పరిధిలోని విఐపీలకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ కారణంగా మార్చి 24వ తారీఖున అదేవిధంగా మార్చి 29న విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ అంశాలను భక్తులు దృష్టిలో పెట్టుకొని టీటీడీకి సహకరించవలసిందిగా వారు కోరారు. మీ అందరికి అర్థమైంది కదండి. ఉగాది పండుగ కారణంగా మీ అందరికీ 25వ తారీఖునే కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. దీని కారణంగా ఈ సేవలు, ఈ విఐపి బ్రేక్ దర్శనాలు కొన్ని రోజులు రద్దు చేశారు. అలాగే ప్రోటోకాల్ దర్శనాలు మాత్రమే ఉంటాయని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇవి తప్ప మిగతా అన్ని దర్శన టికెట్లు ఉన్నవారు చక్కగా దర్శనం చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అలాగే సర్వదర్శనము, ఉచిత దర్శనము తిరుపతిలోని కౌంటర్లో ఇస్తారు. వాటికి ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకా ఏమైనా వీటికి సంబంధించి డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగొచ్చు. నేను తప్పకుండా నా వంతు ప్రయత్నంగా మీ అందరికీ సహాయం చేయడం జరుగుతుంది. మరి నేను ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.